పెనిన్నాకి చక్కగా పిల్లలున్నారు అండ్ ఎల్కనా యొక్క వంశం తన ద్వారా నిలబడిందని పెనిన్నా చాలా హ్యాపీ ఫీల్ అయింది. మేబీ చాలా గర్వపడి కూడా ఉండుండొచ్చు. అందుకే హన్నాని డిగ్రేడ్ చేసి ఉండుండొచ్చు. అయితే మనలానే నిరుత్సాహపడిన హన్నా ఒక రోజున ఎవ్రీ ఇయర్ వాళ్ళు షిలోకి వెళ్తున్నట్టుగానే వెళ్ళినప్పుడు ఈసారి చాలా చాలా భారంతో వెళ్ళి మొరపెట్టింది దేవుని దగ్గర. బాగా ఏడ్చి ప్రార్థన చేసింది. ఇదంతా మనకు తెలిసిందే. అయితే దేవుడు ఆమె మొరను ఆలకించి నెక్స్ట్ ఇయర్ కల్లా తన గర్భాన్ని తెరిచి మనకు తెలిసి సమయాన్ని ఇచ్చారు. దేవుని పిల్లలమైన మనము ఇక్కడ ఫోకస్ చేయాల్సింది ఏంటంటే, హన్నా తనకు బాధ కలిగినప్పుడు వెళ్ళి పక్కింటోళ్ళకి ఎదురింటోళ్ళకి ఫోన్ చేసి చెప్పుకోలేదు. తిన్నగా దేవుని సన్నిధిలోకి వెళ్ళి మొరపెట్టింది. బహుశా పెనిన్నా తనను అంతగా గాయపరచడం వల్లే హన్నా హృదయం గాయపడి దేవుని దగ్గర తన మొరని విన్నవించుకుంది. ఆమె మొరను విన్న దేవుడు తోసిపారేయలేదు. అలానే మన జీవితాల్లో కూడా చాలామంది మనకి సకాలానికి టైంకి ఏమీ జరగటం లేదు అని చెప్పి ఎత్తి పొడిచే వాళ్ళు చాలామంది ఉండుండొచ్చు. మన హృదయాన్ని గాయపరిచే వాళ్ళు అనేక మంది ఉండుండొచ్చు. మనల్ని చూసి నవ్వుతున్న వాళ్ళు ఉండుండొచ్చు. వాళ్ళందరూ మన జీవితాల్లో పెనిన్నా లాంటి వాళ్ళే. అయితేనేమి, మన నిరీక్షణ మన దేవుని యందు ఉంది. మన దేవుడు ఖచ్చితంగా మన కార్యం ఖచ్చితంగా చేస్తారు. మనం దేవుని దగ్గర మొరపెడదాము, దేవుడు మనకి ఉత్తమమైనది ఇస్తారు. ఎందుకంటే పెనిన్నా పిల్లలు ఎవరో వాళ్ళ పేర్లు ఏంటో కూడా మనకి తెలీదు. అయితే హన్నా దేవుని సన్నిధిలో మొరపెట్టడం వల్ల హన్నాకి ఒక ప్రవక్తనిచ్చాడు దేవుడిచ్చే ఉత్తమమైనవి. ఒకప్పుడు పిల్లలు కూడా లేరని చెప్పి పెనిన్నా మేబీ గాయపరచుండొచ్చు హన్నాని. అయితే ఒక ప్రవక్త తల్లిగా దేవుడు హన్నాని ఆశీర్వదించారు. జాగ్రత్త, ఎవరి జీవితాల్లోనైనా మనం పెనిన్నాల్లో ఉన్నామేమో, మనకన్నా దేవుడు హన్నాని హెచ్చిస్తారేమో. జాగ్రత్త. మన జీవితంలో చుట్టుపక్కల వాళ్ళల్లో హన్నాలు ఎంతమంది ఉన్నారో మనకు తెలియకపోవచ్చు, కానీ వేరే వాళ్ళ జీవితంలో మాత్రం పెనిన్నాలాగా ఉండొద్దండి. దైవభక్తి కలిగిన మనము హన్నాలాగా దేవుని సన్నిధిలో మొరపెడదాం. శ్రేష్టమైన ఈ వెళ్ళి దేవుని ద్వారా పొందుకుందాం. దేవుడే మనల్ని నిలబెడతారు. ఆమెన్.